జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమర్నాథ్ గారు, ఈ చర్చ ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటిది, చాలామంది హిందువులనే కంటే కూడా చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటిది వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్. తాజాగా ఏక్నాథ్ షిండే గారి వ్యాఖ్యలతో మరొకసారి ఆ చర్చకు మరొకసారి ఆజ్యం పోసినట్టయింది. ఏంటి అలాంటి ప్రయత్నం కానీ అలాంటి జరిగేటువంటి అవకాశం ఉందా సమీప భవిష్యత్తులో? యాక్చువల్లీ వక్ఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జస్ట్ మన ప్రేక్షకుల అర్థం చేసుకోవడానికి అవగాహన కోసము వక్ఫ్ అనేది ఎట్లా ఏర్పడుతుంది, అది నిరంతరంగా పెరుగుతుందా లేకుంటే ఒక రాజు లేకుంటే ఒక గవర్నమెంట్ లో స్టార్ట్ చేసిందా ఈ ల్యాండ్ అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. వక్ఫ్ అనేది ఏంటంటే, వక్ఫ్ ఇన్ అరబీ ఏంటంటే ఇట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. సింపుల్ చెప్పాలంటే దాని అర్థం. సో ఇప్పుడు దాని మీనింగ్, సో ఎవరైనా ఒక ముస్లిం ప్రాపర్టీ ఓనర్, ఎవరైనా ఒక ప్రాపర్టీ ఓనర్ నేను నా ల్యాండ్ ను వక్ఫ్ కి ఇస్తున్నాను అంటే గాడ్ కి ఇస్తున్నాను అంటే వాళ్ళ తదనంతర ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవించవచ్చు, కానీ దే కెనాట్ సెల్ ఆ ప్రాపర్టీని. భారతదేశంలో ఇప్పటి వరకు 5 లక్షల పైచిలకు అటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ కాల్డ్ వక్ఫ్స్. అంటే సిన్స్ ఇండిపెండెంట్, బిఫోర్ ఈవెన్ ఇండిపెండెంట్ కన్నా ముందు కూడా అనేక మంది అప్పుడున్న ముస్లిం రాజులు కావచ్చు, లేకుంటే ముస్లిం మత పెద్దలు కావచ్చు, ముస్లిమ్స్ జనరల్ గా ఉండేటి వాళ్ళు వాళ్ళ ముస్లిం పర్సనల్ లా ప్రకారము వాళ్ళు వక్ఫ్ అంటే వాళ్ళు విల్లు రాసినట్టు, సో ఇది మనం గాడ్కి ఇస్తున్నాము అని అర్థం వచ్చేటట్టు వాళ్ళు ఒక విల్ రాస్తే, అలాంటిది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 7 లక్షల పైచిలకు ఎకరాల ల్యాండ్ వక్ఫ్ పేరిట ఉన్నది అనేది ఒక అంచనా. సుమారుగా భారతదేశం సుమారుగా అంటే దాదాపు 5 లక్షల పైచిలకు ప్రాపర్టీస్, టోటల్ 6 lakh acres. భారతదేశంలో 1954లో అప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, అసలు ఇది చిల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ వక్ఫ్ ఉన్నది, దాన్ని అమ్మడానికి వీలైతలేదు. అది మొదటగా ఫస్ట్ దాని అడ్మినిస్ట్రేషన్ లోకి ఎట్లా తీసుకొచ్చారంటే, ఈ మున్సిపాలిటీస్ ఉంటుండే కదా, మున్సిపాలిటీస్ రిజిస్టర్ చేసేటప్పుడు దాన్ని అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేది. అంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ లీగల్ హెయిర్ ఆఫ్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ, అంటే మా ఫాదర్ ఎవరో వక్ఫ్ ల్యాండ్ ఇచ్చారు, నాకు ఆ ల్యాండ్ ఉంది, నేను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సడన్ గా ఆ మున్సిపాలిటీ దాని ఆబ్జెక్షన్ చెప్తుంది, ఇది వక్ఫ్ ప్రాపర్టీ, యూ కెనాట్ సెల్ అన్లెస్ యూ గెట్ ఎన్ఓసి ఫ్రమ్ వక్ఫ్ బోర్డ్. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ ఎన్ఓసి అనే కాన్సెప్ట్ కూడా 1954లో లేదు అప్పుడు యాక్ట్ ప్రకారం. సో 1954లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే వక్ఫ్ యాక్ట్ ఉన్నదో దాని ప్రకారం కొన్ని బోర్డ్స్ ఏర్పడ్డాయి. అట్లాగే 1995 వరకు ఈ యాక్ట్ చాలా సార్లు మారింది. 1995లో ఈ యాక్ట్ యొక్క ఏమంటారు దాని విశ్వరూపం చూపించింది అనమాట. అంటే బాబ్రీ మస్జిద్ ఏదైతే బాబ్రీ మస్జిద్ అక్కడ ఉన్న డిస్ప్యూటెడ్ సైట్ ను తీసివేసిన తర్వాత ముస్లిమ్స్, దేశంలో ఉన్న ముస్లిమ్స్ ను అప్పీజ్ చేసే అంటే సంతుష్టీకరణ చేసే ప్రయత్నంలో అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ 2 దారుణాలు ఒడిగట్టింది. ఒకటి 1991 కన్నా ముందు ఏదట డిస్ప్యూటెడ్ సైట్స్ అట్లాంటివి ఇంకేమన్నా ఉన్నాయా వాటిని ఛాలెంజ్ చేయకుండా ఒక లా తీసుకురావడము, అట్లాగే 1995లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది తీసుకురావడం. ఈ వక్ఫ్ యాక్ట్ 1995 అప్పుడు అమర్నాథ్ గారు, సారీ టు ఇంటరప్ట్, అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి దీనికి? అంటే కేవలం ఆ కమ్యూనిటీలో, ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే ఏంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఈ యాక్ట్ తీసుకురావడం ద్వారా? ఏం మేలు? అసలు దీనికి పేదవాళ్లకు సంబంధం లేదండి. ఎందుకు తీసుకొచ్చి ఇది ఒక ఫెయిత్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు గమ్మత్ ఏంటంటే, ముస్లిం పర్సనల్ లాలో సామాజికంగా ముస్లిం పర్సనల్ లా ఇప్పుడు మ్యారేజ్ కావచ్చు, తర్వాత డైవర్స్ కావచ్చు, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఇవన్నిట్లలో ఇక్కడ లాజిక్ ఉండదు మీకు. అంటే సారీ టు సే దట్. ఎందుకు ఇప్పుడు తలక్ అనగానే వాడు ఫోన్ లో చెప్పినా కూడా, వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా డైవర్స్ అయిపోయినట్టే. దాని లాజిక్ ఏముంటది సార్? అందులో లాజిక్ ఏం లేదు. బట్ లాజిక్ లేదు. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఇది కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్, నాకు సడన్ గా ఇప్పుడు నేను కొన్న ప్రాపర్టీ అయినా, నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాపర్టీ అయినా, ఇఫ్ ఐఎమ్ ముస్లిం, ఇఫ్ ఐ సే ఇట్ గోస్ టు వక్ఫ్, ఖతం అయిపోయింది. ఇక నువ్వు నోబడీ కెన్ ఛాలెంజ్.
ఒకవేళ నార్మల్ కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయాలంటేనేమో అది నార్మల్ కోర్ట్ ఆఫ్ లాలోకి రాదు. ఎందుకు? బికాజ్ ఇట్ గోస్ ఇన్ టు పర్సనల్ లా ఆఫ్ ముస్లిమ్స్. ముస్లిం పర్సనల్ లా యాక్ట్ ఉంది కాబట్టి నార్మల్ కోర్టు దాన్ని తీసుకోదు. నార్మల్ కోర్టు ఏం చేస్తుంది? మొన్నటికి మొన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రొవిజన్ కింద ఇమ్మంటే హైకోర్టు చాలా కేటగోరికల్ చెప్పింది. ఏం చెప్పింది? ఆ హిందూ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు దానికి ఆబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయలేము దీన్ని. ఖచ్చితంగా అమ్మాయి ముస్లిం మతాన్ని స్వీకరిస్తేనే ఆ మ్యారేజ్ రిజిస్టర్ అవుతుందని చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఇంత కాంప్లికేటెడ్ ఉంది ముస్లిం పర్సనల్ వల్ల. అంటే అల్టిమేట్ గా సొల్యూషన్ ఏంది? ఇప్పుడు నేను అంటే యాక్చువల్లీ టు కట్ షార్ట్ అవర్ ఎంటైర్ ఆర్గ్యుమెంట్, అల్టిమేట్ సొల్యూషన్ ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్. భారతదేశంలో పర్సనల్ లా అనేది దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తున్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా యూసీసీ వస్తే ఇది ఆటోమేటిక్ గా బోర్డు రద్దు అయిపోతుందా, లేకపోతే ఆటోమేటిక్ గా సూపర్ సీడ్స్? అంటే మీకు ఎప్పుడైనా పార్లమెంటరీ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అది సూపర్ సీడ్ అయిపోతుంది అన్నట్టు. మిగతా ఏవైనా యాక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయండి. ఈ 32 వక్ఫ్ బోర్డ్స్ వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నాయి. సో ఈ 32 వక్ఫ్ బోర్డుల యొక్క యాజమాన్యం అంటే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆటోమేటిక్ గా సూపర్ సీడ్ అయిపోతుంది. అంటే దాని యొక్క ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, నాట్ ఓన్లీ హిందూస్ కు సంబంధం లేదు, ముస్లింసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఒక ముస్లిం తండ్రి కొడుకు ఆస్తి ఇవ్వకుండా వక్ఫ్ అన్నాడు అనుకోండి, కొడుకు ఎట్టెళ్ళాలి? అది తాతల తండ్రుల నుంచి వచ్చినట్టు. ఆయన ఇప్పుడు సపోజ్ హిందూస్ లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఏముంటుంది? ఒకవేళ తండ్రి ఆ ఆస్తిని అమ్మాలంటే అది తాతల నుంచి వస్తుంటే ఖచ్చితంగా కొడుకు సంతకం పెట్టాలి, లేకుంటే అది ట్రాన్స్ఫర్ కాదు. హీ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ముస్లిమ్స్ అది లేదు, వక్ఫ్ అన్నాడంటే కథం అయిపోయింది, గంగలో కలిసినట్టే అది. సో ఇన్ని కొనడానికి గానీ అవకాశం లేనటువంటిది. అంతే కదా. ఇప్పుడు అన్లెస్ యూ గెట్ ఏ ఎన్ఓసి ఫ్రమ్, ఇప్పుడు ఆ ఎన్ఓసి అనే కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1995 లో తీసుకొచ్చారు. ఆ ఎన్ఓసి అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డ్స్ యొక్క స్కామ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. బేసిక్ గా మన కంక్లూజన్ ఏంటంటే, సరే అది వక్ఫ్ ఏంది, దాని కథ ఏంది అనేది కాకుండా దాని యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద ఏ విధంగా ఉన్నది అనేది మనం చర్చించాల్సిన అతిపెద్ద విషయం. ఈ రోజు కర్ణాటకలో 2012 లో ఒక పెద్ద స్కామ్ జరిగింది, 2017 లో మహారాష్ట్రలో జరిగింది, 2015-16 లో తమిళనాడులో ఒక పెద్ద స్కామ్ జరిగింది. మీరు వండర్ అవుతారు రాజు గారు, నేను చెప్తే శ్రీరంగం టెంపుల్, చంద్రశేఖర టెంపుల్, అక్కడ తిరుచిలో ఏదైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో వాటిని కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్నది, ఇది మా ల్యాండే అని. అసలు ఇస్లాం ఎప్పుడు పుట్టింది, ఈ టెంపుల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, అది ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, అసలు అది ఏంది? మీరు ఆశ్చర్యపోతారు మనం మాట్లాడుకుంటే. ఒక లీగల్ గా కౌంటర్ చేయలేకపోయారా? అది చేయలేని పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు 1995 లో యొక్క యాక్ట్, ఎప్పుడు అయినా ఏముంటుందంటే సార్, పార్లమెంటరీ యాక్ట్ ఒకటి వచ్చింది అనుకోండి, పార్లమెంట్ ఇప్పుడు మదురైలో గానీ కాశీలో గానీ క్లియర్ కనబడుతున్నది ఏంది, అది ఖచ్చితంగా ఆ టెంపుల్ ను ధ్వంసం చేసే మస్జిద్ కట్టారని. ఇప్పుడు 1992 లో ఏదైతే యాక్ట్ తీసుకొచ్చాడు పివి నరసింహారావు గారు, దాని వల్ల ఏమైంది? దాని కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయని పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఏం చేసాం? అప్పుడు మేధావులందరూ ఆలోచించి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఛాలెంజ్ చేయకుండా దానిలో పార్ట్స్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా మొత్తం టెంపుల్ ను క్లెయిమ్ చేసే అవకాశం లేదు. రెట్రోగ్రెసివ్లీ యూ కెనాట్ క్లెయిమ్ ద ఎంటైర్ టెంపుల్ కాబట్టి దే ఆర్ సింప్లీ మేము అక్కడ పూజ చేసుకోవడానికి అట్లా ఒక్కొక్క పార్ట్ కింద phase 1, phase 2, phase 3 కింద వెళ్తున్నాం. మనం డైరెక్ట్ గా దాన్ని క్లెయిమ్ చేయడానికి వీలు లేకుండా ఆ యాక్ట్ వచ్చేసింది అడ్డు. దాన్ని అన్లెస్ ఇంకొక పార్లమెంటరీ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని మారుస్తూ తప్పిస్తే, ఇప్పుడు సిఏఏని మనం ఎట్లా మార్చుకున్నాం, అమెండ్మెంట్ తీసుకొచ్చుకున్నాం కదా, ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా మనకు, హిందువులకు సిక్కులకు వాళ్ళందరికీ ఇవ్వడం. జస్ట్ టు కంక్లూడ్ మై ఆర్గ్యుమెంట్, ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా రద్దు కావాల్సిన అవసరం ఉన్నది భారతదేశంలో. ఎందుకంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఇది నాకు పర్సనల్ గా తెలిసిన విషయం. ఓలా ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీ వచ్చిందండి భారతదేశంలో, మీ అందరికి తెలుసు. ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీకి యూపీ గవర్నమెంట్ అప్పుడు 2022లో అప్పుడు వైబ్రెంట్ యూపీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి మోడీ గారు, యోగి గారు 161 ఎకరాలు వాళ్లకు
ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అన్నప్పుడు. ఓలా ఎలక్ట్రిక్ ఆ 160 acres లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 100 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ అని తేల్చింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళాలి? అక్కడ దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు phase 1 లో విత్ ఇన్ 1 year లో ఎవ్రీ సంవత్సరం 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మోర్ దాన్ 15,000 పీపుల్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఫ్యాక్టరీ. లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అది. ఇప్పుడు అది పెట్టాలా వద్దా? అసలు భారతదేశానికి ఇటువంటి అవసరమా, లేకుంటే ఓన్లీ మనము ముస్లిం పర్సనల్ తీసుకొని ఎంజాయ్ చేస్తామా? ఇది కామన్ పీపుల్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అట్లాగే కంపెనీస్ రావాలి, మన యువతకు ఎంప్లాయ్మెంట్ పెరగాలి, మన యువతకు ఆపర్చునిటీస్ పెరగాలి, లేకుంటే మహిళలకు ఆపర్చునిటీస్ పెరగాలి అని మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. సో మన యువత కోసము, మన పిల్లల కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము ఏదైతే మన నాయకులు వివిధ దేశాల నుంచి వివిధ కంపెనీలకు మాట్లాడి వాళ్ళని కంపెనీలను ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టే దానిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనేక అవాంతరాలలో ఇది అతిపెద్ద అవాంతరం. సో అవాంతరాలు తొలగించే ప్రయత్నంలో మీరు కొత్త అవాంతరాలను సృష్టిస్తారా, అవాంతరాలను తొలగిస్తారా? ఇది మన ఫండమెంటల్ క్వశ్చన్. అంటే ఇది ఒక ఫెయిత్ కు సంబంధించిందో, ఒక రిలీజియన్ కు సంబంధించిన ఆర్గ్యుమెంట్ కాదు. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గురించి, మన ఎకానమీ గురించి, మనకున్న సమస్యలు, అనేక సమస్యలలో ఇది అతిపెద్ద సమస్యగా మారిపోతున్నది. ఇవాళ వక్ఫ్ ప్రాపర్టీ వాడు కట్టిన తర్వాత కూడా వీడు వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనేక రాష్ట్రాలలో. ఇలాంటి అనేక రాష్ట్రాలలో ఉండే 100 ఎగ్జాంపుల్స్ లో ఏమైతుంది, కొన్నిసార్లు వాళ్ళు కట్టి మా ఫ్యాక్టరీస్ ప్రారంభమైన తర్వాత ఆపిన సందర్భాలు ఉంటాయి. ఎందుకు? బికాస్ సంబడి కెన్ క్లెయిమ్ దట్ ఇట్ ఇస్ అ వర్క్ ప్రాపర్టీ. ఇక అది వాడు ప్రొడక్షన్ చేయన్నా, ఒక కంపెనీ పెట్టుకున్నాడు పోయి సుప్రీంకోర్టులో ఫైట్ చేయన్నా ముస్లిం పర్సనల్తోని. వాట్ ఈస్ దిస్? సో అందు గురించే భారతదేశంలో ఇంత పెద్ద యువత, అంటే ఇంత లార్జ్ పాపులేషన్ ఆఫ్ యూత్, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ప్రయత్నంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అత్యంత ఆవశ్యకత ఉన్న విషయము. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. అది వచ్చి ఇటువంటి వక్ఫ్ యాక్ట్ ఇట్లాంటి ఏదైతే మన గ్రోత్ కు, అంటే భారతదేశం యొక్క పురోగమనానికి అవాంతరంగా ఉన్న ఏ యాక్ట్ అయినా, ఏ పాలసీ అయినా ఖచ్చితంగా పోవాల్సిందే. అది ముస్లింసా, హిందూసా, అదొక ఫెయిత్ సంబంధించిందా, అంతే కదండి. ఇప్పుడు ముస్లిం పిల్లలకు కూడా జాబులు రావాల్సిందే కదా సార్. వాళ్ళు ఏమి ఆ అంగారక గ్రహం మీద బతకారు కదా, వాళ్ళు కూడా ఇదే భూమి మీద బతుకుతారు, ఇదే అన్నం తింటారు కదా సార్. ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ ఏంది? మన పిల్లల భవిష్యత్తు కదా అల్టిమేట్ గా, దట్ ఈస్ ద బాటమ్ లైన్. సో అందు గురించి ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఇప్పుడు 6 లక్షల ఎకరాలు వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు సింపుల్ గా ఒక కేసు వేసేస్తారు అంతే. ఆ కేసు వేసేస్తే ఆ కేసు ముస్లిం పర్సనల్ బోర్డు ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలన్నా, హైకోర్టులో ఫైట్ చేయాలన్నా అనే కన్ఫ్యూజన్ లోనే ఒక 10 ఏళ్ళు పోతుంది. సో ఇంత కాంప్లికేటెడ్ గా మనము ఉన్న ఈ సందర్భంలో when we are pitching in international fora that we are ease of doing business, we have a wonderful incentive system, you please come and invest అని చెప్తున్నప్పుడు, these are the points that needs to be tackled immediately. Unless we address these issues, there are umpteen number of examples we can quote. Ola Electric is one of the biggest examples. Recent past I can tell. There are umpteen number of examples. So the fundamental point, just give me 10 seconds. Fundamental point ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అనేది రద్దు చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, నాట్ బియాండ్ ఎనీ రిలీజియస్ సెంటిమెంట్స్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ we must change this act and we have to release all these properties into the normal people. ఇది అదే ఎవరు ఓనరో వానికి చెందుతుంది అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.